Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. ఇప్పుడు తరుణ్ గురించి మాట్లాడుకుందాం మ్యామ్. తరుణ్ లైఫ్ మీ లైఫ్ చాలా సిమిలారిటీస్ కనిపిస్తున్నాయి నాకు. అంటే మీరు 5 ఏళ్ళు 6 ఏళ్ల వయసులో ఫస్ట్ మూవీ భక్త ప్రహ్లాద, దానికి నేషనల్ అవార్డు. గీత మన మణిరత్నం గారు అంజలి 7 ఇయర్స్ అప్పుడే అది నేషనల్ అవార్డు. అతనికి చైల్డ్ ఆర్టిస్ట్ గా అవార్డు వచ్చింది, మీకు వచ్చింది. నేను మీది చెంబర్తి మూవీ, అదే కన్ను వయసు ఇయర్స్ అప్పుడు చేశాను, అది తను 14 ఇయర్స్ అప్పుడు నువ్వే కావాలి. సో మెనీ సిమిలారిటీస్. రెండు పిక్చర్లు రీజనల్ లాంగ్వేజ్ బెస్ట్ పిక్చర్స్ వచ్చినాయి. నువ్వే కావాలి వచ్చింది, భక్త ప్రహ్లాద వచ్చింది. దట్స్ వాట్. అది ఎట్లా సాగింది అనుకుంటున్నారు మీరు తరుణ్ కెరియర్? మీరు యాజ్ అ మదర్, లేకపోతే యాజ్ అన్ అవుట్ సైడర్, ఒక మదర్గా, ఒక వ్యక్తిగా, ఒక సినిమా నాలెడ్జ్ ఉన్న ఒక మనిషిగా, ఇన్నేళ్ళుగా సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి మీకు ఏమనిపిస్తుంది? తరుణ్ ఈజ్ ఈ రియలీ దట్ సక్సెస్ఫుల్ యాజ్ ఎక్స్పెక్టెడ్? ఆయనకి అనుకున్న స్థాయిలో సక్సెస్ వచ్చిందని మీరు అనుకుంటున్నారా? అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఫస్ట్ తను ఆర్టిస్ట్ అవుతాడని. నేను బాగా చదివించాలి, చెప్పాను కదా, పాపని యూఎస్ పంపించాలి, బాబుని లండన్ పంపించాలి, ఎంబీఏ చదివించాలి, ఆ రెండు ఆశలు ఉండేవి అంతే. అంటే గొప్ప చదువులు, డాక్టర్లు అయిపోవాలి, లాయర్, ఇంజనీర్లు అలా కాదు. సో మంచి స్టడీస్ ఇవ్వాలి, బికాజ్ నేను మిస్ చేసింది స్టడీస్. సో వాళ్ళకి మంచి స్టడీస్ ఇవ్వాలి అనుకున్నాను. బాబు అనుకోకుండా నువ్వే కావాలి, నువ్వే కావాలి కూడా అసలు ఊహించని సక్సెస్ అది. అంటే నేనేమనుకున్నానంటే ఆ యంగ్ ఏజ్లో ఒక పిక్చర్ ఏదో చేస్తే తర్వాత హిల్ కంటిన్యూ స్టడీస్, తర్వాత ఇష్టం ఉంటే తర్వాత యాక్ట్ చేస్తాడు, లేకపోతే లేదు. కానీ అది హ్యూజ్ ఎక్స్ట్రాడినరీ హిట్ అయిపోవడంతో తన కెరీర్ యాక్టింగ్ పరంగా వచ్చేసింది. ఇంకా పాప అంటే ఓన్లీ తనకి ఇంట్రెస్ట్ లేదు, నేనే అబ్జెక్షన్ లేదు, తనకే ఇంట్రెస్ట్ లేదు. తను లాస్ ఏంజల్స్ కాలిఫోర్నియాలో వెళ్ళి ఇంటీరియర్ డిజైనింగ్ చేసింది, ఇక్కడేమో తను సైకాలజీ చేసింది. సో ఓకే, వాళ్ళకేమి ఇష్టం వాళ్ళు చదివించాం. ఇంకా బాబు సక్సెస్ అంటారా, మంచి సక్సెస్ చూశాడు తను కూడా. తర్వాత కొన్ని ఆర్టిస్టులు అన్నాక ఇట్స్ అ కామన్, ఫ్లాప్ హిట్ మన చేతుల్లో ఉండవు. రైట్ స్టోరీస్, డైరెక్టర్స్ కానీ పిక్చర్స్ కానీ కొన్ని కరెక్ట్గా ఉండాలి, మళ్ళీ దిల్ బి బ్యాక్. అంతేగాని మనం ఇప్పుడు సక్సెస్ లేదు, సక్సెస్ అవ్వలేదు, ఎందుకు అవ్వలేదు, దీని గురించి బెంగపడిపోయి బాధపడి ఎవ్రీడే నేను ఎంజాయ్ చేస్తాను లైఫ్ హ్యాపీగా. పిల్లలు కూడా ఇప్పుడు షూటింగ్ లేదు, బాబుకి ఇంట్లో ఉన్నాడంటే ఐఎమ్ వెరీ హ్యాపీ. మంచి ఫుడ్ పెట్టి బాగా చూసుకుని అందరం సరదాగా కూర్చుని అన్నీ మాట్లాడుకుంటాం, సరదాగా కూర్చుంటాం. ఎప్పుడు తరుణ్ కూడా ఒకటే చెప్తాడు, మనం కష్టపడినా ఇష్టపడి చేయాలి ఏదైనా. సో ఇఫ్ ఈ లైఫ్ తనకి వచ్చిన పిక్చర్స్లో నచ్చిన పిక్చరే తను చేస్తాడు. అంతేగాని పిక్చర్స్ చేయాలి, మనం ఏదో కాస్త ఇదిలో ఉండాలని ఏదో ఒక పిక్చర్ చేయడం తనకి ఇష్టం ఉండదు. నేను ప్రెషర్ ఇవ్వను ఎప్పుడు. బట్ ఇన్నేళ్ల గ్యాప్లో ఆఫ్టర్ అ బిగ్ సక్సెస్ తర్వాత ఒక 10 ఏళ్ళ దాకా గ్యాప్ వచ్చింది. ఇన్నేళ్ల గ్యాప్లో ఇంకా చాలామంది యంగ్స్టర్స్ వచ్చేసారు, ఎంతోమంది ఇప్పుడు ఇండస్ట్రీలో చాలామంది వచ్చేసారు. అంటే నేను అనేది ఏంటంటే ఇప్పుడున్న స్టేచర్ అండ్ స్టేటస్లో ఎట్లా ఉంటుంది? హౌ డూ యూ సీ, ఈస్ దేర్ ఎనీ హోప్? ఇంకా తరుణ్కి మంచి రోల్స్, మంచి క్యారెక్టర్స్, మంచి మూవీస్ వస్తాయి. గోల్ ఒక ఇది లేకపోతే వి కాంట్ లివ్. ఉండాలి ఆ హోప్, ఆ ఇది ఎప్పుడు ఉండాలి. మంచి క్యారెక్టర్స్ వస్తే తను మళ్ళీ ప్రూవ్ చేసుకుంటాడు, తను మళ్ళీ సక్సెస్ ఉంటుంది. అలాగని లేదని మనం అలాగా ఇదైపోయి కూర్చునే కంటే లైఫ్ ఎంజాయ్ చేస్తూ ఉండాలి. ఏముంది, ఇవాళ కదా రేపు పని చేస్తాం, రేపు వర్క్ చేస్తాం. నేను అనుకుని ఆర్టిస్ట్ అవ్వలేదు, నేను అనుకుని డబ్బింగ్ చెప్పలేదు, నేను అనుకుని బాబు హీరో అవ్వలేదు, నేను ఒక హీరోని మ్యారేజ్ చేసుకుంటానని అనుకోలేదు. అన్నీ దేవుడు నాకు, నేను ఒక్కటే అనుకున్నాను, అది నాకు నెరవేరలేదు. నాకు సింగర్ అవ్వాలనుకున్నాను, బట్ అది నాకు దేవుడు ఇచ్చాడు. ఏంటంటే డబ్బింగ్. ఒక పెద్ద ఆయన అన్నారు, పాటలు లేకపోతే మా మాటలు ఉన్నాయి కదా నీకు అన్నారు. సో దేవుడు అది కాంపన్సేట్ చేస్తాడు. ఓకే, ఏదైనా వాయిసే కదా, అది పాడతాం, ఇది మాట్లాడతాం. సో దట్ వే ఐఎమ్ వెరీ హ్యాపీ. సో ఏదైనా లైఫ్ని హ్యాపీగా పెట్టుకోవడమే ముఖ్యం, అంతే. కానీ మ్యామ్, తరుణ్ ఈజ్ అ న్యాచురల్ యాక్టర్. అసలు మీలాగే అతనికి ఏదన్నా ఇట్లా అలోకగా వచ్చేస్తుంది నటన అన్నది. చిన్నప్పటి నుంచి అలాగే చేసేవాడు. ఎక్కడ అసలు అతను ఒకలా ఫెయిల్ అయి ఉంటే, లేకపోతే అతని సినిమాలు ఫ్లాప్ అయి ఉంటే వాటికి కారణాలు ఏమై ఉంటాయి? వాజ్ హీ రాంగ్ ఇన్ మేకింగ్ అ డెసిషన్? సక్సెస్కి కారణం చెప్పగలరా? ఎగ్జాక్ట్ కారణం చెప్పగలరా? ఒక మూవీలో మంచి సాంగ్స్ ఉంటాయి, ఫోటోగ్రఫీ బాగుంటుంది, పెర్ఫార్మెన్స్ బాగుంటుంది, బట్ మూవీ సక్సెస్ అవుతుంది. ఎందుకంటే మనం చెప్పలేం. ఒక మూవీలో ఏమీ ఉండకపోవచ్చు, పెద్ద సక్సెస్ అయిపోతుంది, చెప్పలేం.
సో కారణాలంటూ మనకేమీ వెతకడం కష్టం. ఇప్పుడు సక్సెస్ అయిందనుకోండి, స్టోరీ బాగా సెలెక్ట్ చేశారండి, భలే స్టోరీ అండి అంటారు. అదే సక్సెస్ అవ్వలేదనుకోండి, స్టోరీ అసలు లేదండి అంటారు. అందులో ఉన్న స్టోరీ ఏంటో ఇందులో లేని స్టోరీ ఏంటో నాకు అర్థం కాదు. ఓకే. సో ఈ మాటలన్నీ పక్కన పెడితే టైం, డైరెక్టర్, అలాగే పిక్చర్ అన్నీ కలవాలి. ఒక మూవీ అంటే సాంగ్స్ కానీ, డైలాగ్స్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, అందరు ఆర్టిస్టుల పెర్ఫార్మెన్స్ కానీ అన్నీ కలవాలి. సో డెఫినెట్లీ మళ్ళీ మంచి పిక్చర్స్ వస్తాయి, సక్సెస్ అవుతారు, హ్యాపీగా చేసుకోవచ్చు. మనకి ఇప్పుడు ఏమి అయ్యో ఇంతమంది వచ్చేసారంటే కాంపిటీషన్ ఉంటేనే మంచిది, అప్పుడే స్పిరిట్ ఉంటుంది మనకి. ఆ కాంపిటీషన్ ఎంత ఉంటే అంత మంచిది. వచ్చిన మరి ఇప్పుడు హీరో హీరోయిన్స్ కూడా నిజంగా అందరూ హార్డ్ వర్క్ చేస్తున్నారు, దే ఆర్ వెరీ గుడ్. ఒక్కొక్కరు ఒక్కొక్క టాలెంట్ ఉంది. ఒకళ్ళకి పెర్ఫార్మెన్స్, ఒకళ్ళకి డ్యాన్స్ ఉంది, ఒకళ్ళకి ఫిగరు, ఒకళ్ళకి డైలాగ్స్, ఒకళ్ళకి అలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కరు. గర్ల్స్ కానీ ఇప్పుడు యంగ్స్టర్స్ అందరూ కూడా వండర్ఫుల్ వాళ్ళు నిజంగా. ఎందుకంటే ఇప్పుడున్న లైఫ్ స్టైల్కి వాళ్ళంత హార్డ్ వర్క్ చేస్తున్నారంటే రియల్లీ వీ షుడ్ అప్రిషియేట్ దమ్. కానీ మ్యామ్ అయినా సరే రావాల్సిన అవకాశాలు, దక్కాల్సిన ఆపర్చునిటీస్ ఏవైతే ఉన్నాయో అసలు ఆ టైమ్ అండ్ పీరియడ్లో తరుణ్కి రాలేదు అని మీరు ఎప్పుడు బాధపడలేదు? వచ్చినాయి, అనుకోకుండా వచ్చినాయి కదా. మరి ఎంత మంచి పిక్చర్స్, ఎంత పెద్ద ప్రొడక్షన్స్. తను నియర్లీ 25 ఫిలిమ్స్ వరకు చాలా మంచి పిక్చర్స్ చేశారు. ఇప్పుడు కూడా తను లేటెస్ట్గా ఒక మూవీ చేస్తున్నారు, వస్తాయి. బట్ తరుణ్ ఈజ్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ క్రికెట్. మీరు అంటే ఆయన ఎప్పుడు క్రికెట్ వైపు తన జర్నీ అనుకోలేదు ఎప్పుడు? స్కూలింగ్ అతను క్రికెట్ అవ్వాలని, క్రికెటర్ అవ్వాలని ఉంది. అదే నేను కూడా అదే విన్నాను. ప్రాక్టీస్ కూడా వెళ్ళేవాడు, స్కూల్ నుంచి వచ్చి ప్రాక్టీస్ కూడా వెళ్ళేవాడు. రోజు బాధపడేదాన్ని, నల్లగా అయిపోయేవాడు క్రికెట్ ఆడి. బయట తన చాలా కలరు, ఆ నల్లగా అయిపోయి దెబ్బలు తగిలించుకుని వేళ్ళకి కాళ్ళకి క్యాచ్లు పట్టడానికి ఇవన్నీ కొట్టుకుపోయి ఇవన్నీ అంటే ఏంటన్నా ఇవన్నీ అంటే, స్పోర్ట్స్లో అలాగే ఉంటాయి మమ్మీ, స్పోర్ట్స్లో అలాగే ఉంటాయి. అప్పుడు నువ్వే కావాలి వచ్చినప్పుడు నేను చెప్పానమాట, నువ్వు క్రికెటర్ అవ్వాలనుకుంటే ఈ ఒక్క పిక్చర్ చేసిన తర్వాత ఇది ఇట్టా అంటే ఏదో నీ ఇష్టం అంటే తానే చూస్ చేసుకున్నాడు. బట్ తను ఆశ నెరవేరింది. సచిన్తో క్రికెట్ ఆడాలంటే ఆడాడు. క్రికెట్ మన వైజాగ్లో సచిన్తో ఆడాడు. అలా క్రికెట్ ఎక్కువ చారిటీస్కి ఆడతాడు తను. ఓకే మ్యామ్, జనరల్గా ఒక ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక అమ్మాయి కానీ ఒక అబ్బాయి కానీ, హీరో కానీ హీరోయిన్ కానీ, లేకపోతే ఇంకెవరన్నా కానీ సక్సెస్ అయ్యారు అంటే ఆహా వాళ్ళ వెనకున్న వాళ్ళ మదరు, ఫాదరు, వాళ్ళ ఫ్యామిలీ బాగా సపోర్ట్ చేస్తారు, బాగా ఎంకరేజ్ చేస్తారు అంటారు. ఫెయిల్ అవుతే వాళ్ళు దే ఆర్ నాట్ గివింగ్ హిమ్ దట్ సపోర్ట్ ఆర్ దే ఆర్ నాట్ సెలెక్టింగ్ ద రైట్ సబ్జెక్ట్స్, అసలు వీళ్ళ ఫెయిల్యూర్కి వాళ్ళే కారణం ఇలా అంటూ ఉంటారు. ఎప్పుడైనా మీ చెవిన ఇలాంటివి పడ్డాయా? తరుణ్ చాలా యంగ్గా ఫీల్డ్కి వచ్చినప్పుడు స్టోరీస్ చెప్పడానికి చాలామంది విపరీతంగా వస్తారు. అంటే కుర్రాళ్ళు పాపం కథలు రాసుకుని అందరూ. ఇప్పుడు అన్నింటికీ వీళ్ళు కూర్చోలేరు హీరోలు. కూర్చుంటే వాళ్ళకి జవాబు చెప్పాలి, చేస్తామా చెయ్యమా, ఇవన్నీ వాళ్ళకి మొహమాటంగా ఉంటాయి. ఇప్పుడు పెద్ద పెద్ద ప్రొడక్షన్స్, పెద్ద పెద్ద డైరెక్టర్స్ అంటే ఆటోమేటిక్గా అవి ఉంటాయి. ఇప్పుడు అలాంటివి కొన్ని మాకు అప్పచెప్పేవాడు, నాకు ఎస్పెషలీ. అమ్మ నువ్వు వినేసే కదా, బాగుంటే చెప్పు, లేదంటే లేదు. బాగుంటే బాగుందని చెప్తాం. ఒకవేళ తరుణ్కి సెట్ అవ్వదు అదంటే తరుణ్ చెప్పడు, నేను చెప్పాలి. అవును, సరే తరుణ్ని మనం ఎందుకు పాప ఇన్వాల్వ్ చేయడం అని మనమే చెప్తే అబ్బాయికి కథ బాగా నచ్చింది, వాళ్ళ మదర్కే నచ్చలేదని నాకు ఒక బ్యాడ్ నేమ్ వచ్చింది. అదే అనుకొని పిల్లలకైతే రావట్లేదు కదా, అంతేనంటారా? మరి ఏం చేస్తాం, మరి ఎవరినైనా. బట్ ఆ బ్యాడ్ నేమ్ తన కెరియర్ మీద రిఫ్లెక్ట్ అవ్వలేదా అన్నది నాకు. ఎందుకు అవుతుంది? ఎందుకంటే కథలు అందరు ఇప్పుడు ఎవరి కథ వాళ్ళకి ఇష్టం, అన్నీ మనం చేయలేం. కొన్ని ప్రొడక్షను వాళ్ళు కూడా మనకు వద్దంటారు, హీరోలకి కొన్ని నచ్చవు. ఇప్పుడు ఏదైనా చేస్తే వాళ్ళకి నచ్చాలి. ఇప్పుడు వాళ్ళ టేస్ట్ మన టేస్ట్కి చాలా డిఫరెంట్ ఉంటుంది, చాలా డిఫరెన్స్ ఉంటుంది. అంటే వాళ్ళ ఏజ్కి మన ఏజ్కి మనం కొంచెం పాత టైప్లో ఆలోచిస్తాం. వాళ్ళు లేటెస్ట్ కాంపిటీషన్ ఏంటి, ఇప్పుడు వస్తున్న కథలు ఏంటి, లేటెస్ట్ మూవీస్ ఏంటి, దీని మీద వాళ్ళు రీసెర్చ్లో ఉంటారు. సో అలాంటప్పుడు అన్నీ చేయాలని లేదు. బ్యాడ్ నేమ్, ఇప్పుడు సక్సెస్ ఉంటే బ్యాడ్ నేమ్ ఏది ఉండదు, ఫెయిల్యూర్ ఉంటేనే అన్నీ అలా వస్తాయి. సో అనుకుంటారు, అనుకొని వాళ్ళు ఏం చేస్తాం. వీ కాంట్ ఫైట్ విత్ దెమ్ అండ్ వీ కాంట్ ఎక్స్ప్లెయిన్ ఫర్ ఎవ్రీబడి. మనం అందరికి వెళ్ళి మనం చెప్పలేము. Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. Hi, this is Ritu Verma. Nenu Milasyani. Hello everybody, this is me Noel. 1 million subscribers reach China.
శుభతరుణంలో నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. iDream 1 million subscribers కి రీచ్ అయిందండి. Congrats to iDream Media on reaching 1 million subscribers. iDream Media on 1 million subscribers reach చేసినందుకు all the best and congratulations to you. Congrats iDream. Keep up the good work and continue to entertain.